నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఆ 32 మంది నడి రోడ్డు మీద పెట్టి కాల్చి పడేయాలని. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాజస్థాన్ గంగానగర్ ఇన్సిడెంట్. చాలా మంది దీనిపై మాట్లాడమని చెప్తున్నారు. ఏమని మాట్లాడాలి దీని మీద? అసలు ఒక ఆటో డ్రైవర్ 13 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి ఒక హోటల్ ఓనర్కి అమ్మేస్తే, ఒక హోటల్ తర్వాత ఒక హోటల్ మార్చి 30 మంది అమ్మాయి మీద దారుణమైన అమానుష్యమైన మానభంగం పదాలు ఏది వాడుకున్నా కూడా జరిగిన వాస్తవం ఏంటో అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే అమ్మాయిని అంతమంది చరిచి హింసించి బాధపెట్టి 2-3 హోటల్స్ కూల్ చేసి చర్యలు తీసుకున్నాం అంటే సరిపోతుందా? లేదంటే ఇలాంటి ఘటన జరిగినప్పుడు కోపంతోనో బాధతోనో ఆవేశంతోనో మనం మాట్లాడేస్తానో లేదా జనాలు రోడ్డు ఎక్కేస్తానో సరిపోతుందా? అసలు దీని రూట్ కాజ్ ఎక్కడ ఉంది? పిల్లల్ని పెంచే విధానంలో కదా. పిల్లల ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఆడపిల్లకి ఎలాంటి ధైర్యం నేర్పించాలి, సేఫ్టీ ఎలా చూపించాలి, ఇవన్నీ చెప్పకపోవడం వల్ల కదా. అసలు ఒక ఆటో వాడు అమ్మాయిని తీసుకెళ్లి ఒక హోటల్కి అమ్మేసే వరకు ఒక అమ్మాయికి ఏం జరుగుతుందో అర్థం పరిస్థితుల్లో మన దేశం, మన ప్రజలు, మనం ఉన్నాం. అసలు ఒక ఆటో వాడు ఒక 13 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేయాలి అంటే ఆడికి ఆడపిల్లలు లేరా, లేదంటే ఆడికి తెలిసిన వాళ్ళకి ఆడపిల్లలు లేరా, లేదంటే అవతల ఆడపిల్ల కాదని తీసుకెళ్ళి అమ్మేశాడా? అంటే ఏ భయం లేక ఆటో వాడు తీసుకెళ్ళి ఒక అమ్మాయిని అమ్మేయాలి అని అనుకున్నాడంటే ఆడికి దేవుడు భయం లేదు, మనిషి భయం లేదు, సమాజం భయం లేదు, డబ్బు ఒక్కటే కంటికి కనపడుతుంది. అమ్మేసిన అమ్మాయిని హోటల్ ఓనర్స్ ఒకరి తర్వాత ఒకరు వేరే హోటల్కి మార్చి 30 మంది అమ్మాయిని రేప్ చేసే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందంటే 30 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 30 మంది పైనే ఇప్పటికి వచ్చి బాధితులందరినీ నడి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేసేయకుండా చర్చలు జరుగుతున్నాయి. కేసు మాఫీ చేయడానికి పోలీసులతో కుమ్మక్కై హోటల్ ఓనర్స్ కేసులు తారుమారు చేయడానికి ప్రయత్నించి అంత వెసులుబాటు మన దేశంలో ఉంది. అసలు రూట్ కాజ్ ఏంటి దీనికి? ఇప్పుడు నేను ఆవేశపడి మాట్లాడతాను, 2 రోజుల్లో మర్చిపోతాను, నా పని నేను చేసుకుంటాను. అలాగే విన్న వాళ్ళు కూడా వింటాం, ఈ రోజు బాగుంటుంది, ఆ ఉద్వేగం భరిస్తాం, రేపు ఇంకోటి చేస్తాం. అసలు దీని రూట్ కాజ్ ఏముంది అనేది చూసి మనం దాన్ని కట్టడి చేయకపోతే పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు స్కూల్స్ లో ఏం జరుగుతుంది, తల్లిదండ్రులు పట్టించుకోవాలి. పిల్లల్ని వారానికో 2 రోజులకో 1 రోజుకో వాళ్ళ పుస్తకాలు తీసి ఏం రాస్తున్నారు, పిల్లలు బుక్స్ లో ఏమున్నాయి, పిల్లలు ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, అన్ని చెక్ చేయాల్సిందే. ఎక్కడో రాజస్థాన్ గంగానగర్ లో ఒక అమ్మాయి ఈరోజు దేశం మొత్తం ఫీల్ అవుతున్నాం కదా. సో ఆ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. తెలియకుండా 100 మందితో రేప్ చేయించుకున్న అమ్మాయిల కోసం ఎవడొకటి చెల్లి ఎవడొకటి భార్య ఉండదా? ఈ 32 మంది తాలూకు అమ్మాయిలు అందులో ఉండరా? అసలు ఒక హోటల్ ఓనర్ ఫోన్ చేస్తే 13 సంవత్సరాల అమ్మాయి ఉందని చెప్తే మేము వెళ్ళి రేప్ చేసేయచ్చు, గ్యాంగ్ రేప్ చేసేయచ్చు అని భయం లేకుండా విచ్చలవిడితనం ఎలా వస్తుంది? దేవుడి పట్ల భయం నేర్పించక. నేను చెప్తున్నాను ఈవేళ పదే దేవుడి మీద ఎందుకు వీడియోలు చేస్తాను తెలుసా? దేవుడు ఉన్నాడని జనాలు నమ్మాలి, దేవుడు అనే భయం ఉండాలి. అసలు భయం లేక కొట్టుకుంటున్నాడు ఒక్కొక్కడు. 13 సంవత్సరాల అమ్మాయి 4 హోటల్ స్కూల్ చేస్తే గొడవ సద్దుమనుకు పోద్దా? ఆ 32 మందిని, ఆ హోటల్ ఓనర్ని, ఆటో డ్రైవర్ని నడి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేసి చంపేయాలి కదా. కొన్ని అలాంటి చట్టాలు ప్రపంచంలో ఎక్కడా లేవా? ఈరోజు దుబాయ్లో అలాంటి చట్టాలు లేవా? చిన్న తప్పు చేస్తే నడి రోడ్డు మీద పెట్టి కాల్ చేసే చట్టాలు లేవా సౌదీ దేశాల్లో? మన దేశం ఎందుకు భయపడుతుంది? నా కొడుకుల తాలూకు ఓట్లు పోతాయి. వీళ్ళకి ఓట్ల కోసం రాజకీయాలు చేసినంత సేపు అమ్మాయి మానభంగం జరిగింది కాబట్టి బయటకు వచ్చింది. మనకి రోజు మానభంగం జరుగుతుంది, మనకు తెలియట్లేదు అంతే. మనల్ని ప్రతిరోజు రేప్ చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్, మనకు తెలియట్లేదు అంతే. మీకే కాదు, నాకు కూడా చాలా బాధగా ఉంది, చాలా ఆవేదనగా ఉంది. కానీ ఖచ్చితంగా చెప్తాను, 2 రోజుల తర్వాత నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను. నడి రోడ్డు మీద మన పనులు మనం చేసుకుంటాం. ఆలోచించి చూడండి ఎటుపోతున్నాం దేశం. మనిషికి దేవుడు భయం లేనంతసేపు ఇలాగే విచ్చలవిడిగా కొవ్వెక్కి కొట్టుకుంటారు. మనిషికి భయం అనేది పుట్టించాలి. ఓట్లు రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నాను, రేపు అక్కడ నీ కూతురో, నీ చెల్లో, నీ భార్య ఉంటే తెలుస్తుంది ఆ బాధ. 4 హోటల్ కూలితే ఏమీ రాదు, నడి రోడ్డు మీద పెట్టాలంటే నా కొడుకులు కాల్ చేసేదాకా కూడా ఈ దేశంలో అటువంటి పనులు చేసే వాళ్ళ హృదయాల్లో మార్పు రాదు. ఇలాంటి తప్పు చేస్తే నడి రోడ్డు మీద పెట్టి కాల్ చేస్తారన్న భయం పుట్టించండి. వీలైతే అది చెయ్యండి. మేము కొవ్వొత్తులు పెట్టి తిరగడం వల్ల, దేశం మొత్తం బాధపడడం వల్ల, హోటల్స్ ని విభేదించడం వల్ల, అసలు హోటల్ ఓనర్లు ఎలా రా? 13 సంవత్సరాల అమ్మాయి నీకు లేరా, కూతురు లేరా? అందులో ఒక్క హోటల్ ఓనర్ కూడా ఆడపిల్ల లేదు ఇంట్లో. నీ చెల్లో, మేనకోడలో, కూతురో, నీ ఎక్కడో ఇక్కడ ఉంటుంది కదా నీ ఇంట్లో ఆడపిల్ల. ఈ విషయం మీద ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. పరిష్కారం ఏంటో ప్రధాన మంత్రికి తెలియాలి, పైన ఉన్న భగవంతుడికి తెలియాలి. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఆ 32 మంది నడి రోడ్డు మీద పెట్టి కాల్చి పడేయాలని.